మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో సోషల్ మీడియా అంశంపై సీరియస్ గా చర్చించారు మంత్రులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా ప్రచారంపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించరాదన్నారు. ఇటు సోషల్ మీడియా నియంత్రణకు వెంటనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు ఆదేశించారు. మరిన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏపీ కేబినెట్ ముగిసింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. దాదాపు 10:30 నుంచి కూడా 2:30 వరకు కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కేబినెట్లో పలు కీలక అంశాలు చర్చించారు. ముఖ్యంగా దాదాపు ఎజెండా అంశాలు 30 అంశాలు పూర్తయిన తర్వాత అధికారులు బయటకు వెళ్ళిన తర్వాత పలు రాజకీయపరమైన అంశాలు కూడా మంత్రులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఒక కీలకమైన అంశం, రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొంతమంది కుట్ర చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రజెంటేషన్ డీజీపీ పోలీసు ఉన్నతాధికారులు దాదాపు 1:10 నిమిషాల పాటు కేబినెట్ సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా కీలక అంశాలు అయితే టచ్ చేశారు. ఎందుకంటే మంత్రులు కూడా అభిప్రాయపడ్డారు. చాలా ఏదైతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక ద్వారా మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితి సృష్టించాలని కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలి. కొంతమంది మంత్రులు కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా మంచి కోసమే వాడాలి తప్పించి ఇటువంటి వాటికి వాడకూడదనే చంద్రబాబు కూడా అభిప్రాయం జరిగింది. అదేవిధంగా వైసీపీ రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా ఎమ్మెల్యేలతో గొడవ పెట్టుకొని కావాలని తమ ట్రాప్లోకి లాగాలని చూస్తున్నారు. అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు, కొంత బాధ్యత తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వైసీపీ వారు టార్గెట్ చేశారో కొంతమంది ఎమ్మెల్యేలను ఏదైతే బహిరంగ సవాళ్ళు విసిరి వారితో ఏదైతే ఇబ్బందికర పరిస్థితులు రాష్ట్రంలో గొడవలు చేయాలి ఆ నియోజకవర్గాలనే ఒక కుట్ర కోణంలో చేస్తున్నారు. అటువంటి వారి పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎమ్మెల్యేలని సంయమనం పరిచే బాధ్యత ఇన్ఛార్జి మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ సమస్యల గురించి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా చొరవ తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా వ్యవహరించాలని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడడం జరిగింది. ఎందుకంటే 1:10 నిమిషాల సేపు సోషల్ మీడియా వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమంత్రికి అందరికీ కూడా వివరించడం జరిగింది. మంత్రులు కూడా తమకు ఎదురైన అనుభవాలను కూడా ఈ సమావేశంలో వ్యక్తపరిచారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలనే వారి పట్ల కఠినంగా ఉండాల్సిన అవసరం ఉంది. వైసీపీ ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో చూసినా గొడవలు చేసే విధంగా కూడా వ్యవహరిస్తుంది. ఆ అధికార పార్టీ ఎమ్మెల్యేలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంది. వీటి పట్ల పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా వారి ట్రాప్లో పడకూడదని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దాదాపు 2:30 గంటల పైన ఈ సమావేశం జరిగింది. అనేక అంశాలు, రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు, ఎస్ఐపిబిలో ఆమోదించిన అంశాలన్నీ కూడా కేబినెట్ ఆమోదించింది. పలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా రాజకీయపరమైన అంశాలకు సంబంధించి ప్రభుత్వం చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. వైసీపీ ఏ విధంగా రాజకీయాలు చేస్తుంది, ఏ విధంగా విధ్వంసకర రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది. దీని పట్ల ప్రజలు కావచ్చు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పోలీసు యంత్రాంగం మరింత పటిష్టంగా తమ వ్యవహారాలు పదును పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విధంగా సుదీర్ఘంగా అయితే మంత్రివర్గ సమావేశం జరిగింది. మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరి కాసేపట్లో మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో ఆ వివరాలన్నీ వెల్లడించబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.